హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. ఈ మధ్యకాలంలో ఏది చేసినా ట్రెండ్ అయిపోతుందని, పెళ్లి కుదిరితే సెలబ్రేషన్స్ వేరు కానీ డివర్స్ అయితే కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ చాలా రోజుల నుంచి ట్రెండ్ అవుతూనే ఉంది. బట్ రీసెంట్గా వాళ్ళ అమ్మగారితో పాలాభిషేకం చేయించుకొని మరి కేక్ కట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది. సో ఇలా కూడా తయారయ్యారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారా బాబు అనే విధంగా కూడా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయం గురించి మనం దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. నమస్తే. ఇదేదో సామెత గుర్తొస్తుంది సార్, ఇల్లు లేక ఒక్కడే ఏడుస్తుంటే ఇల్లు కాదు ఇంకొకటి ఏడ్చినట్టు. డివోర్స్కి పాలాభిషేకం అంటే అంత టార్చర్ పడి రిలీఫ్ అవుతున్నాడా, లేకపోతే మనం దీన్ని ఏ కోణంలో చూడాలో కూడా అర్థం కావట్లేదు. అతను ఇండిపెండెంట్గా సెలబ్రేట్ చేస్తుంటే అతని డివోర్స్కి నిజంగా ఏదో ఒక వాల్యూ వచ్చేది, కానీ వాళ్ళ అమ్మ పాలాభిషేకం చేయడం బాగా వైరల్ అయింది కదా, అవును సార్. అక్కడ నెగిటివిటీ వచ్చేసింది. అంటే ఇప్పుడు తల్లి పాలాభిషేకం చేసింది, నా కొడుకు రిలీఫ్ అయ్యాడు, ఏది విడుదల, నా బిడ్డకు విడుదల అన్నట్టుగా ఏదో చాలా హ్యాపీగా వచ్చాడు. అంటే ఇప్పుడు నువ్వు ఒక కేసు నుంచి బయటపడ్డావు అనుకో, చాలా ఏళ్ళు కొట్లాడి అమ్మాయి నేను రిలీఫ్ అయ్యాను అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్. ఒక దగ్గర నుంచి డబ్బులు రావాలి, ఎప్పటి నుంచో వస్తలేవు, పోర్లాడిపో లాస్ట్ ఒకరోజు వాడు రిటైర్ అయ్యో ఏం చేసో అప్పు చేసో నీకు ఇచ్చాడు, అమ్మయ్య రిలీఫ్, నీ సెలబ్రేషన్ వేరు. ఇట్లా అండ్ ఎవరో హాస్పిటల్లో ఎప్పటి నుంచో ఉన్నారు, ఇంక వెంటిలేటర్ దాకా వెళ్ళాడు, మళ్ళీ మెల్లిమెల్లి కోలుకున్నాడు, అమ్మయ్య రిలీఫ్. ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్లో మనం రిలీఫ్ పొందుతాం. ఇతని పర్సనల్ లైఫ్లో ఏమైంది, డివోర్స్కి వెళ్ళాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి పడలేదు. ఎందుకు పడలేదు? అమ్మాయి మీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ మసలు లేక గొడవలు రావడం, లేదంటే అబ్బాయి తరఫున అంటే వీళ్ళు సపరేట్ కాపురం పెట్టారనుకో, నెలకోసారి వీళ్ళు వచ్చి వెళ్తారు, నెలకోసారి వాళ్ళు వచ్చి వెళ్తారు, అట్లా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అత్తలు ఈ మధ్య ఫోన్ చేస్తే మన కొడుకులకి ఫోన్ చేస్తారు, తిన్నావా నాన్న, బాగున్నావా, ఇంకేంటి ఆఫీస్ ఎలా ఉంది, అది ఉందా, సర్లే అడిగానని చెప్పు. లేదు సార్, మీరు ఇంకా క్యారెక్టర్లోకి ఏమడాలి కొంచెం, తెలుసా, నిజం అట్లా మాట్లాడతారు. నెక్స్ట్ మళ్ళీ అంటే ఈ ఆడపడుచులు కూడా మాట్లాడేటప్పుడు అదేంటిది, ఈ అబ్బాయి వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో కూడా దానికి బాగా, దాని అమ్మకి, దాని అయ్యకి, దానికి ఒక తమ్ముడు ఉంటాడు, అమ్మోవాడు అంటే అది వాడు అని మాట్లాడతారు. లాంగ్వేజ్ బయట వాళ్ళు ఉన్నారా లేదా పర్సనల్ లైఫ్లో, కానీ మర్యాద ఇచ్చి మాట్లాడరు. అది ఎందుకో ఇవ్వాలనుకోరో, వాళ్ళ లోపల నుంచి రారో తెలియదు, బట్ అలా ఉంటుంది. సేమ్ టైం ఈ కోడలని కూడా ఇవ్వడదు సార్ అంత తొందరగా. కొత్తగా చేసుకున్న మొగుడిని కూడా తనకే కావాలనుకుంటది, అమ్మ నాన్నతో కూడా ఉండాలి అనుకోది. పర్లేదు, అది ఆమె ప్రేమలే, దాన్ని కూడా వదిలేద్దాం కాదు, క్షమించి వదిలేద్దాం. ఇంటికి వెళ్తావా ఎప్పుడైనా, బాగా ఉన్నారా, బాగా చూసుకుంటారంటే లేదు, అది వస్తుంది వాళ్ళ చెల్లి, దానికి ఎంత కొవ్వ అంటే అని స్టార్ట్ చేస్తుంది. వీళ్ళందరి మీద కంప్లైంట్స్ చెప్పొద్దు తెలుసా. యాక్చువల్గా అక్కడ ఏమి ఉండదు, బట్ వీళ్ళు అడిగినందుకన్నా వీళ్ళని సాటిస్ఫై చేసేలాంటి ఆన్సర్స్ వస్తాయి. పోనీ అవన్నీ విన్న తర్వాత ఆ తల్లి ఏం చెప్పాలి, లేదులే అమ్మ, తెలుసో తెలియకో దువ్వెన అక్కడ పెట్టుంటుంది, దాన్ని పొగరని ఎందుకు అనుకోవాలి, అట్లాంటి అడ్జస్ట్ అవ్వాలని చెప్పరు. అవునా, అట్లా పెట్టిందా, ఈసారి నువ్వేం చేస్తావంటే దాని బెడ్ మీద ఇది ఇసిరేయి, ఏం చేస్తారో చూద్దాం, ఎగేసి పంపుతారు. కంప్లైంట్స్ చెప్పినప్పుడు అత్తింటి వాడి నుంచి నీ కూతురు కంప్లైంట్స్ చెబితే అవన్నీ చెరిపేసి ఫ్రెష్ చేసి పంపాలి. ఓహో, నా కూతురు ఇలా తయారైందా ఇక్కడ అని. నువ్వు వాళ్ళంతా హింస పెడుతున్నారని ఫీల్ అవ్వకూడదు. నిజంగా అక్కడ హింస ఉంటే తెలుస్తుంది, ఒక రోజు 2 రోజులు. అంటే మరీ తాగొచ్చి కొట్టడాలు, ఇష్టం ఉన్న శాడిజాలు చేయడాలు అవి వేరేలే. మాట అనుకోవడం వల్లే చాలామంది విడిపోతున్నారు. ఇప్పుడు మీ ఆయనకి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయి, నీకు అది నచ్చలేదు, ఇట్స్ ఓకే. మీ ఆయన పోనీ నపుంసకుడు, పోనీ ఓకే, నీకు నచ్చలేదు వదిలేయి. లేదంటే అదేంటిది, మీ ఆయన ఒక షాడిస్టు, తాగుబోతూ తిరుగుబోతూ, వదిలేయి. నీ రీజన్స్ ఓకే, వ్యాలిడ్. వాడికైనా సరే, మా ఆవిడ ఇంకెవరితోనో తిరుగుతుంది, నాకు నచ్చలేదు, మా ఆవిడకి వేరే వాళ్ళతో సంబంధాలు నాకు నచ్చలేదు, మా ఆవిడ ఒక సైకో, నాకు ఇష్టం లేదు, ఓకే పర్లేదు, పరస్పరంగా విడిపోండి. మాట అనుకుంటారు చూసావా, చిన్న మాటలకి అవి పెద్దగా అయిపోతూ ఉంటాయి. ఏవేవో అనుకుంటారు, ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఎందుకు అనుకుంటారో కూడా తెలియదు.
అట్లా చాలా సినిమాల్లో కూడా చూసాం మనము. అవి చూసినప్పుడైనా నేర్చుకోవాలి. బట్ అట్లా కాకుండా సినిమాలు ఎంజాయ్ చేసి క్లాప్స్ కొట్టి వస్తాం, అంతవరకే. నేర్చుకోరు ఎవరు. ఎట్లా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ తోడికోడలతో పడక. ఇప్పుడు అన్న తమ్ముళ్ళు పెళ్లి చేసుకుంటారు, వీడికి భార్య వస్తుంది, వాడికి భార్య వస్తుంది. వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కుదరదు, ఎందుకో మరి చెప్పలేము. నేను ముందొచ్చాను ఇంటికి అని ఆవిడ కొంచెం సీనియారిటీ ప్రిఫరెన్స్ ఉంటుంది, నేను కొత్తగా వచ్చాను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్లో ఈవిడ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ని ఇంట్లో చెప్పినప్పుడు మా మా ఏరాలు ఉంటుంది పెద్ద సైకో అని చెప్పింది అనుకో మీ మమ్మీకి, అవునా అది పెద్ద సైకోనా, దాన్ని పొగరు ఎలా అంచుతావంటే అని రెచ్చగొడతారు. అలా రెచ్చగొట్టకుండా అలా అనొద్దమ్మా, మన ఇంట్లో కూడా ఉంటారు కదా. ఇప్పుడు నేనైనా సరే ఓకే మీ ఇంటికి అలాగే వచ్చా, నేను వచ్చిన కొత్తలో మీ నాన్నకి అన్నదమ్ములు ఉండే, నాకు కూడా ఉండే, మేము అలా ఉన్నాం ఆ రోజుల్లో. ఇలా చెప్పాలి. టీవీ సీరియల్ డ్రామాలు ఆడకూడదు. అలా ఆడి సీరియల్ సగం చెడిపోతున్నారు సార్. ఏం చెడిపోరమ్మా, ఈ దరిద్రాలు చూసే వాళ్ళు సీరియల్లో కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బయట సమాజంలో ఇంకా దారుణాలు జరుగుతున్నాయి. కొత్త స్క్రిప్ట్లు బయట నుంచే వస్తాయి, యథార్థ గాథ అని ఊరికే రాయరు, అర్థమైందా? నిజంగా జరిగినవి చూసి అక్కడ యథార్థ గాథలు వస్తాయి. సో ఎప్పుడైనా సరే నేను ఈ డివర్స్లో నేను ఇప్పుడు తల్లి పాలాభిషేకం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, తల్లి అబ్బాయికి పాలాభిషేకం చేయడం తప్పులేదు, నీ కొడుకు ముద్దే. ఇక్కడ డౌట్ ఏమొస్తుంది, నీతో పడకనే ఆవిడ వెళ్ళిపోయిందేమో, నువ్వు అంత ఫ్రీ అయ్యి చేసావు నీ అబ్బాయిని అన్నట్టు. సరే నీ అబ్బాయి కంప్లైంట్ కూడా పెద్దదే, నేను అర్థం చేసుకుంటా, ఒక తల్లిగా బాగానే ఉంది. తను ఒక్కడే సెలబ్రేట్ చేసుకొని అందరిని పిలిస్తే అది వేరే ఉండేది. నీ పాలాభిషేకం ఫోటో వైరల్ అయ్యేసరికి ఇప్పుడు ఆమెకు బలం చేకూరినట్టే. నేను చెప్తే విన్నారా, ఆవిడ చూడు ఎంత ఫ్రీ చేసిందో ఆయన్ని, అందుకే నాకు ఆవిడకి పడేది కాదు, నన్ను చాలా టార్చర్ పెట్టేది అని అంటారు. మళ్ళీ రాయడం, ఇంత భరణం ఇచ్చి నేను రిలీఫ్ పొందాను, దాని అర్థం ఏంటంటే ఆవిడ భరణం కోసం నిన్ను పీక్కు తినింది అని. కానీ యాక్చువల్గా జనరల్గా జరిగేది ఏంటంటే, నీకు ఎంతో కొంత ఇచ్చి పిల్లని పంపిస్తారు, ఆ మాత్రం నువ్వు అడుగుతావు నీ స్టేటస్ కోసం. విడిపోయేటప్పుడు కూడా ఆమెకు డ్యామేజ్ కంట్రోల్ అయ్యింది, ఇవ్వాలి నువ్వు. అండ్ ఎందుకంటే నిన్ను శారీరకంగా కూడా అన్ని రోజులు అనుభవించావు. ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్, మరి చాలాసార్లు ఆడవాళ్ళ వయల్లో కూడా ఇది కాక ఇల్లరికం వెళ్ళిన వాళ్ళు అల్లుళ్ళు కూడా ఉంటారు, కట్నం తీసుకోకుండా చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మరి మగవాళ్ళకి ఎందుకు సార్ భరణం పే చేయరు, మరి ఓన్లీ ఆడవాళ్ళకి ఎందుకు సార్ పే చేస్తారు? ఎందుకంటే నువ్వు నిజంగా ఇల్లరికం వెళ్ళావా, లేకపోతే ఆ పిల్లని ట్రాప్ చేసి శారీరక అనుభవించడానికి వెళ్ళావా? అలా ఉండదు కదా సార్. విను చెప్తా విను. కొద్ది మధ్య ట్రాప్లు ఎలా చేస్తున్నారంటే, అదేంటి శారీరక సుఖం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు, ఏదో కారణం చేత విడిపోతున్నారు, మళ్ళీ ఇంకో పెళ్ళి, మళ్ళీ విడాకులు, మళ్ళీ ఇంకో పెళ్ళి, మళ్ళీ ఇంకో విడాకులు, అట్లా కూడా జరుగుతాయి. అండ్ ఇక్కడ ఇట్లా ఇల్లరికం వచ్చిన వాళ్ళలో నేను 2 టైప్స్ చెప్తా. నిజంగా పాపం సీరియస్గా వాడు వెళ్తే వాళ్ళు పెట్టే టార్చర్ వేరే ఉంటుంది, ఓకేనా? అది మొన్న మనం ఒక అబ్బాయి విషయంలో మాట్లాడుకున్నాం. ఇంకొంతమంది ఏంటంటే వీళ్ళందరినీ ట్రాప్ చేసి చాలా తెలివిగా ఫ్రీ ఫుడ్, ఫ్రీ అమ్మాయి, ఫ్రీ ఇల్లు. చూడు సార్, అక్కడ వెళ్ళి వాడు చేసేది ఏంటి, అట్లు తోవడం, బట్టలు ఉతకడం. అవేం చేయడమా, అవేం చేయడు. అల్లుడు కూర్చుంటాడు, అడేం చేయడు. టైంకి వాళ్ళు పెట్టి తింటారు, తర్వాత ఆ పిల్లతో కులుకుతాడు, అంతమించి ఏమీ చేయడు. వాడేదన్నా జాబు చేసి వీళ్ళకి ఏదన్నా పెడితే ఓకే, లేదు అంటే అంతే సంగతి. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకవైపే ఎప్పుడు మాట్లాడకూడదు, అన్నిట్లోనూ అన్ని రకాల మనుషులు ఉన్నారు. సో ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి ఏంటంటే, ఆ అబ్బాయి పాపం ఏదో అంత భారాన్ని అనుభవించి ఒక్కసారి రిలీఫ్ పొందాడు కదా. ఏమో రేపటి రోజు గౌతమ్ విడాకులు ఇస్తే ధర్మమహేష్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాడేమో, చెప్పలేము. వాళ్ళే విడిపోరు సార్, క్యూట్ కపుల్స్, ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది. మీరు అన్నట్టే వాళ్ళది వీళ్ళది అని చెప్తున్నారు కదా, దానివల్ల ఏమైనా గొడవలు అయ్యాయేమో సార్? మేబీ అయి ఉండొచ్చు. సో ఇట్లా ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాస్తారని ఎంత సెలబ్రేట్ చేసుకున్నాడు, అట్లా పీపుల్ విల్ అంటే కొన్ని రోజులు నానుతారు. ఏదన్నా కేసులో మనం ఉన్నాము, ఒకరోజు రిలీఫ్ పొందామంటే దే విల్ బీ హ్యాపీ కదా. సార్ ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి మీరేం చెప్తారు? నేనేం చెప్పనమ్మా, ఎందుకంటే నాకు తెలియదు. సార్ చెప్పండి సార్, మీకు ఇంత అంత అవగాహన ఉన్నప్పుడు చెప్పండి సార్. నాకు తెలియదు, నేను 100 పెళ్ళిళ్ళు చేసుకొని అంతమంది వదిలేసి చాలా ఎక్స్పీరియన్స్డ్ అయ్యి నేనేం చెప్పను, నాకు తెలియదు. పోనీ లవ్ లైఫ్ గురించి అయినా చెప్పండి. నాకు అది కూడా తెలియదు. నన్ను ఎవరు అంత విపరీతంగా ప్రేమించి ఉత్తరాలు రాసి గులాబీలు ఇవ్వలేదు, అంత టైం మనకి లేదు. వదిలే ఈ టాపిక్ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తా, వదిలేసి. అంటే మీ అనుభవం ప్రకారం చెప్తారు కదా, పిల్లలకు ఉపయోగపడింది ఏం లేదు. పిల్లలు నాకు అంటే
విడిపోవడానికి నేను చూసే ఇవి ఉంటాయి కదా, వాళ్ళకి ఇదే చెప్పాలి, ఇటోళ్ళకైనా అటోళ్ళకైనా. కంప్లైంట్స్తో వచ్చినప్పుడు కంప్లైంట్స్ చెరిపేసి పంపాలా. ఇప్పుడు హోమ్ సిక్ పిల్లోడు కూడా, నువ్వు ఇంటర్లో జాయిన్ చేస్తే హోమ్ సిక్ వచ్చినప్పుడు వాడు ఇన్ని కంప్లైంట్లు చెప్తాడు. మా వార్డెన్ ఇట్లా ఉంటుంది, నా రూమ్లో వాడు అట్లా చేస్తాడు, వాడైతే బాత్రూమ్కి వెళ్ళి గంటలు గంటలు ఉంటాడు, ఇది ఇట్లా చేస్తాడు, వీడు నా పెన్సిల్ దొబ్బేస్తాడు, ఫుడ్ తెలుసా ఇలా ఉంటుంది, ఇవన్నీ చెప్తా ఉంటాడు. వాడు ఎందుకు అలా చెప్తున్నాడు ఫస్ట్ అర్థం చేసుకో. ఓహో వీడికి అక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకు నాకు ఇన్ని కంప్లైంట్స్ చెప్పాడు. సో ఓకే, వీడిని అక్కడ ఉంచాలి అంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ ఆ కంప్లైంట్స్ నిజమా కాదా వీడికి తెలియకుండా కనుక్కో. ఇంకో వాళ్ళు కూడా ఉంటారు కదా వేరే పేరెంట్స్ని, లేదు అవన్నీ కరెక్టే, బాగానే ఉన్నాయి, వీడే అబద్ధం చెప్తున్నాడు అన్నప్పుడు కూడా వీడిని తిట్టకు, కొట్టకు. ఏదో అన్ని అబద్ధాలు చెప్తావు నాకు నువ్వు అని కొట్టొద్దు. నిజం. ఏం చేయాలి? వాడి మైండ్ని అర్థం చేసుకొని అక్కడ ఉండేలాగా ఉంటారు. నాన్న అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏం టెన్షన్ తీసుకోకు, నేను మాట్లాడానులే మీ లెక్చరర్తో, మీ వాళ్ళతో మాట్లాడా, వెళ్ళు అని పంపాలి. ఇలా ఎవ్వరూ చేయట్లా. కంప్లైంట్స్ వచ్చే వాళ్ళని రెచ్చగొట్టి పంపుతున్నారు. వాళ్ళు ఉంటున్నారు కానీ నువ్వు ఎందుకు ఉండట్లేదు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆమె వచ్చింది, నేను అక్కడ ఉండలేనమ్మా అంటే, ఇంతమంది సంసారాలు చేస్తున్నారు నువ్వేందుకు లేదా అంటది. అంతే. అట్లా కొంతమంది పో అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని సాల్వ్ చేయాలి కదా. ఇప్పుడు అబ్బాయి అయినా సరే ఇంటికి వచ్చి, అమ్మ మా ఆవిడ ఇట్లా అట్లా 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 అంటుంది, అది అడుగుతుంది ఇది అడుగుతుంది, పోన్లేరు అడుగుతారు, తప్పే ఉంది, ఇవాళ కొత్త రేపన్నా కొనిస్తామని ఏదో ఒకటి చెప్పు, పోనీ నన్ను మాట్లాడమంటావా? ఇనఫ్. ఎంత బాగుంటుంది చెప్పు. ఏమే నా కొడుకుని ఏదో అడిగావంట నువ్వు, నీకెంత కొవ్వు అన్నావు అనుకో, గొడవ రాదు, అవసరం లేదు కదా. ప్రతి ఒక్కరు నేను ఎవరు కంప్లైంట్స్తో వచ్చినా ఫస్ట్ ఆ కంప్లైంట్ని రిసీవ్ చేసుకొని అది అథెంటిక్గా కాదా చూసి, నిజంగా అక్కడ మిస్టేకే ఉందనుకుందాం, అటు సరి చేయాలి. ఏంటండి మా పిల్లోడిని మీ దగ్గర వేస్తే మీరు అవన్నీ బాగా పెట్టట్లేదు అని, మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తే ఏంటంటే మీరు ఇలా చూశారు, ఇంతే. అంత నుంచి అవన్నీ సెట్ చేయగలగాలి. ఎవ్వడు అట్లా సెట్ చేయట్లే ఈ రోజుల్లో. కాబట్టి ఫోన్ చేసినప్పుడు కూడా మీకు కంప్లైంట్స్ ఇచ్చినప్పుడైనా సరే అమ్మా ఓకే కలిసి మాట్లాడదా, నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఓ రోజు కలవండి, అవన్నీ డంప్ చేస్తారు నీ మొహం మీద. అవన్నీ విన్న తర్వాత సెట్ చేసి పంపాలి. వినట్లా చాలామంది, అవతల వాళ్ళు ఏం చెప్పేది. సో అక్కడ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకు కూడా చెప్పుకునే వాళ్ళు ఎవరు లేక ఆన్లైన్లో పరిచయాలు పెరుగుతాయి. మళ్ళీ వాడు వింటూ ఉంటాడు, అవునా నీ మొగుడు అలాంటి వాడా, చిచ్చి నువ్వు ఎంతో క్యూట్గా ఉంటావు, నీ మొగుడు అంతో సైకోనా అని వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఆ ట్రాపుల్లో పడిపోతారు. ఎంత ప్రేమ చూపిస్తారంటే అంత ప్రేమ చూపిస్తారు. అట్లా ఇట్లా క్రైములు కూడా అవుతూ ఉంటాయి. సో ఎప్పుడు ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఆ ఇనీషియల్ స్టేజ్ నుంచే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందరి సంసారాలు బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం విడాకులు ఎక్కువ చూస్తున్నాం కానీ ఒకప్పుడు ఏం లేవే, మన ఫ్యామిలీలు అందరూ బాగానే ఉన్నారు, కొట్లాడుకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు చచ్చేదాకా కలిసే ఉన్నారు, ఎవరు విడిపోలే. మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అట్లా? చచ్చిపోతున్నారు, లేదంటే చంపేస్తున్నారు, లేదంటే విడాకులు తీసుకున్నారు. ఓన్లీ 3 ఆప్షన్స్. యా, థ్యాంక్ యూ సార్.